స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానము నిమిత్తము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రార్థన చేసుకొని పరిశుద్ధ వాక్యపు వివరణలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, దయగల మా యేసు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆదరణకర్తవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్వితీయ సత్యదేవుడవు, రాజాదిరాజువు, రాజులకు రాజువైన దేవుడవు, మహాపరిశుద్ధుడువు నాయన, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభువా, మరొక్కసారి నీ పరిశుద్ధ వాక్యమును ప్రకటించే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది వింటున్నారో మాకైతే తెలీదు ప్రభువా, అయిన విశ్వాసముతో నీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఒక్కరన్నా విని వాక్య సత్యాన్ని తెలుసుకునే కృప అనుగ్రహించండి. మేము పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా సహాయము చేయండి. ఇదిగో సూర్యుని కింద నరుడు పడుతున్న ప్రతి ప్రయాసము వ్యర్థమని ప్రసంగి పలుకుచున్నప్పటికీ క్రీస్తునందు ప్రయాసము వ్యర్థము కాదని ఇదిగో నేను అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను బట్టి ధైర్యము తెచ్చుకొని ఇదిగో నీ వాక్యమును ప్రకటిస్తూ ఉంటున్నట్టుగా నీ శక్తిని, నీ బలమును నాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మేము దేవుని జత పనివారమై ఉన్నాము అంటే ఆ మాటలో మనం గమనించాల్సిన ఒక విషయం, దేవుడు పని చేస్తున్నాడు అనేది మొట్టమొదటి విషయం. రెండవది, దేవునితో పాటు దేవుని సేవకులు కూడా పనిచేస్తున్నారు అనేది రెండవ విషయం. మూడవది, దేవుడు ఏ పని చేస్తున్నాడో అదే పని దేవునితో పాటు జతవానిగా సేవకులు కూడా పనిచేస్తున్నారు అనేది. ఈ మూడు విషయాలు ఆ వచనంలో మొదటి మాటలో మనం గ్రహించాలి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము అన్న దగ్గర. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు పని చేస్తున్నాడు అనేది మనకి ఒక అవగాహన వచ్చింది. కానీ బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఈ వచనాలు చూస్తే, అంటే ఆదికాండం 2:1 నుండి 3 వచనాలు చూస్తే, దేవుడు చేయాలనుకున్న పని పూర్తి చేసేసినట్టు, ఆయన ఇంకా విశ్రమించినట్లు కనబడుతుంది. మరి అలాగైతే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మేము దేవుని జత పని వారమై ఉన్నాము అంటే దేవుడు కూడా పని చేస్తూ ఉన్నాడనే కదా అర్థం. పని కంప్లీట్ చేశాడని కాదు అర్థం, పని చేస్తూనే ఉన్నాడని అర్థం. బైబిల్లోంచి మరొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే మన ప్రభువు, మన దేవుడు పని చేస్తున్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆదికాండంలో పని చేసి ముగించాడని అర్థమవుతుంది, ఇక్కడేమో పని చేస్తున్నాడని కూడా అర్థమవుతుంది.
అప్పుడు సృష్టి క్రమమును పూర్తి చేశాడు. కానీ దేవుడు తన అసలైన ప్రణాళిక కొరకు ఆయన ఖాళీగా ఉండే దేవుడు కాదు, నిరంతరము పని చేయుచున్నటువంటి దేవుడని మనం మొదటగా గుర్తించాలి. ఇంతకీ దేవుడు చేస్తున్న ఆ పని ఏంటి? ఏ పని చేస్తున్నాడు దేవుడు అంటే యేసు ప్రభు మాటల్లో మనం 2-3 విషయాలు చూద్దాం. లూకా సువార్త యేసు ప్రభు కూడా పని చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. చూడండి, ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను ఎందుకు మీరు వెతుకుతున్నారు? నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నారు. యేసుప్రభుని తీసుకొని మరియా యోసేపులు పస్కా పశువును పాటించటానికి పండగను యెరూషలేముకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఒక దిన ప్రయాణం యేసుప్రభుని విడిచి నడుచుకుంటూ వచ్చేశారు. ఎక్కడో బంధువుల దగ్గర ఉండుంటాడు, స్నేహితుల దగ్గర ఉండుంటాడు అనుకొని. తీరా ఒక దిన ప్రయాణం జరిగిపోయిన తర్వాత యేసుబాబు కనబడట్లేదని మరలా వెతుక్కుంటూ తిరిగి యేసుప్రభుని వెతుక్కుంటూ వచ్చేసరికి అప్పటికి యేసుప్రభుకి రమారమి 12 ఏళ్ళని ఆ అధ్యాయంలోనే మనకు రాయబడింది. 42వ వచనంలో ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి అని ఉంది. 12 ఏండ్ల వయసప్పుడు యేసుప్రభుని విడిచిపెట్టి ఒక దిన ప్రయాణం తల్లిదండ్రులు అంటే మరియా తర్వాత యోసేపులు ప్రయాణం చేసి మరలా వెతుక్కుంటూ తిరిగి వచ్చేసరికి యేసుప్రభువు ఆయన ఒక సమాజ మందిరంలో కూర్చొని శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ తర్కించుచు ఉండుట చూశారన్నమాట. తర్కించుచు ఉండుట అంటే వాదపు ప్రతివాదనలు జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. లేఖనాల ప్రకారం లేఖనాల గురించిన ఒక ఆర్గ్యుమెంట్ అనేది అక్కడ జరుగుతుంది. వారితో ఆర్గ్యుమెంట్ చేస్తూ యేసు ప్రభు తల్లిదండ్రులు కనిపించినప్పుడు వారు అంటున్న మాట, ఆయన 48లో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటాడు. అంటే నేను వచ్చింది దేవుని పనులు చేయటానికి, నేను ఆ పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని అంటే ప్రశ్నించాడంటే అర్థం ఏంటి? మీకు తెలిసి కూడా మళ్ళీ అడుగుతారేంటని. అంటే వారికి తెలుసు యేసు ప్రభు దేవుని పనుల మీద ఈ లోకానికి వచ్చాడని, దేవుని కార్యాలు చేయటానికి ఈ లోకానికి వచ్చాడని, దేవుని సంకల్పమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని తల్లిదండ్రులు కూడా తెలుసు. తెలిసి కూడా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావు అని అంటే యేసు ప్రభు చెబుతున్నమాట, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అన్నాడు. అంటే 12 ఏండ్లప్పుడే ఆయన దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. తర్వాత యోహాను సువార్త 5:16-17లో అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అని ఉత్తరం ఇచ్చాడంట. అంటే అక్కడ కూడా పని చేస్తూనే ఉన్నట్లుగా కనబడుతుంది. అలాగే ఇంకా మనం చూస్తే కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అంటున్నాడు. అంటే యేసు ప్రభువు దేవుని పని కొరకు ఈ లోకానికి వచ్చాడు, దేవుని పని ప్రారంభించాడు, ఆయన పనుల మీదే ఉన్నాడు. ఆఖరికి ఆయనకు అప్పగించబడిన పని కంప్లీట్ చేసి దేవుణ్ణి మహిమపరిచాడు. ఈరోజు యేసు ప్రభు రక్తము చేత కడగబడి ఆయన రక్షణను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధముగా దేవుని పని చేస్తూనే ఉండాలి, దేవుని పనిలో పాలిభాగస్తులై ఉండాలి. దేవుని పని చేయటానికి నీ చుట్టూ అవకాశం లేకపోయినా
ఎక్కడ ఏ విధంగా నువ్వు దేవుని పని చేయగలుగుతావో ఆ పని చేయటానికి ముందుకు నువ్వు వస్తూనే ఉండాలి. అసలు ఈ దేవుని పని చేసే అవకాశమే మీకు లేదనుకోండి, చేసే వాళ్ళకైనా ఎంకరేజ్ చేయండి, చేసే వాళ్ళకైనా సహాయం చేయండి, చేసే వాళ్ళకైనా సపోర్ట్ చేయండి. అలాగన్నా సరే దేవుని దగ్గర దేవుని పనిలో మనందరము పాలిభాగస్థులమై ఉండాలి. ఇది నేర్పుతున్నటువంటి మాట. సో మొత్తానికి దేవుడు పని చేస్తున్నాడు. దేవుని కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభువు కూడా లోకానికి పని మీద వచ్చాడు, పని ప్రారంభించాడు, పని చేశాడు. చేస్తూనే తన పనిని ముగించి దేవుని మహిమపరిచాడు. ఇంతకీ దేవుని పనులేంటి, దేవుడు ఏ పని చేస్తున్నాడో తెలుసుకుంటేనే కదా మనము కూడా ఆ పని చేసి ఆయన జత పని వారం కాగలుగుతాము. కాబట్టి దేవుడు ఏ పని చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏ పని చేస్తున్నాడో తెలుసుకోవాలి అంటే, ఉదాహరణకు ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలోనే యేసు ప్రభువు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ తర్కించుచుండుట మనకిక్కడ కనబడుతుంది. చూడండి 45 నుండి, ఆయన కనబడునందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇగో ఈ లేఖనం దేనికి రాయబడింది, ఈ వచనం దేని కొరకు రాయబడి ఉంది అని. అంటే బైబిల్లోని మీకు అర్థం కాని విషయాలు అర్థం అవ్వటానికి ప్రయత్నించిన ఆ ప్రశ్నలు ఇతరులు అడిగి తెలుసుకునేది కూడా దేవుని పనే. ఎవరైనా తప్పు చేస్తే, తప్పు బోధిస్తే ఆ తప్పును ఖండించటం కూడా దేవుని పనే. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వారు చేస్తున్న పనుల విషయంలో, జరుగుతున్న పొరపాట్ల విషయంలో వారిని ప్రశ్నిస్తున్నాడంట యేసు ప్రభువు. అలా ప్రశ్నిస్తూ ఉంటుండగానే తల్లిదండ్రులు రిటర్న్ వచ్చి యేసు ప్రభువుని చేసి నీవేమి ఇలా చేసితివని అడిగితే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దుర్బోధను ఖండించేది దేవుని పని. వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా బోధించటం దేవుని పని. ఎందు నిమిత్తము లేఖనాలు రాయబడ్డాయో ఆ సంగతులు ఇతరులకు బయలుపరిచే పని చేయటమే దేవుని పని అని ఈ సారాంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ సారాంశాన్ని అందుకనే కదా ప్రతిరోజు బైబిల్ చదవాలి, బైబిల్ను ధ్యానం చేయాలి, బైబిల్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రతి బోధను గుడ్డిగా నమ్మేయక ఏది సత్యమో గ్రహించగలగాలి. ఒకవేళ ఎవరైనా అసత్యాన్ని ప్రకటిస్తే అది తప్పు అని దాన్ని నిలదీయగలిగిన సామర్థ్యము, ఆత్మ సంబంధమైన సామర్థ్యం మనం కలిగి ఉన్నప్పుడే దేవుని పనిలో పాలిభాగస్థులు అవుతూ ఆయనతో పాటు జత పని వారం కాగలుగుతాం. దేవుడు చేస్తున్న పనేంటో మనం ముందు తెలుసుకోవాలి. దేవుని పనేంటో ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా చాలా విషయాలు దేవుని పనేంటో రాయబడి ఉన్నాయి. మీరు చూడండి, ఇంకా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, ఆయన ఎటువైపు వెళ్ళవలసి వచ్చెను? సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అది ఏదో టైం ఖాళీగా ఉన్నాం కదని వెళ్ళటం కాదు, వెళ్ళవలసి వచ్చింది అటువైపు. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే అక్కడ కూడా దేవుని పని చేయాల్సిన అవసరం అక్కడ ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే ఆ ప్రాంతంలో, అంటే ఆ సమరయ పట్టణంలో, ఆ సమరయ ప్రాంతంలో మెస్సయ్య కొరకు కనిపెట్టుచున్న ఒక స్త్రీ ఉంది. ఆ మెస్సయ్య తెచ్చు రక్షణ కొరకు ఎదురు చూస్తున్న ఒక స్త్రీ అక్కడ కనబడుతుంది. ఆమె క్యారెక్టర్ వైజ్ ఎలాంటిదైనా సరే ఆమె రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ఆమె రక్షణ కొరకు తహతహలాడిపోతున్న వ్యక్తి. ఆమె కొరకు ఆయన వెళ్ళవలసి వచ్చింది కనుక ఆ మార్గమున వచ్చారు. ఆ సమయంలో శిష్యులు ఆయన ఏదైనా తినటానికి తేవటానికని ఊర్లోనికి వెళ్ళారు.
ఈలోపు మధ్యాహ్నం అయ్యింది. ఆయన అక్కడ ఉండి నీళ్లు తోడుకోవడానికి యాకోబు బావి దగ్గరికి సమరయ స్త్రీ ఒకటి రావట చూసి ఆమె దగ్గరికి వెళ్ళి సంభాషించాడు. ఆ సంభాషణ అంతా మనం అనేక సార్లు వాక్యాన్ని చదువుకున్నాం, విన్నాం, ధ్యానం చేసాం. మొట్టమొదటిసారిగా ఈ ప్రసంగం అనేది విన్నోడు కొత్తగా అయితే ఇది అర్థం కాకపోవచ్చు నేను చెప్పింది, కానీ ఈ అధ్యాయం చదువుకుంటే యేసు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్న ఆమె, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న ఆమె, మెస్సయ కొరకు ఎదురు చూస్తున్న ఆమెకు నేనే ఆయనని ఆయన బయలుపరుచుకొని ఆయన ఇచ్చే రక్షణను గూర్చి, ఆయన ఇచ్చే జీవజలమును గూర్చి అక్కడ ప్రకటించాడు. అంటే రక్షణను గూర్చి ప్రకటించాడు, పరలోకమును గూర్చి ప్రకటించాడు, నిత్య రాజ్యమును గూర్చి ప్రకటించాడు. ఆ నిత్య రాజ్యమును మీకు ఇవ్వటానికే వచ్చిన ఆ మెస్సయ్యను నేనే అని తనకు తాను అక్కడ బయలుపరుచుకున్నాడన్నమాట. ఇదంతా దేవుని పని. ఈలోగా ఆమెతో మాట్లాడుతుండగానే ఏ శిష్యులు ఈలోగా వచ్చారు భోజనం పట్టుకొని 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి 27వ వచనం చదువుతున్నాను చూడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరు, కానీ నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. మీరు ఇంకా అక్కడ గమనిస్తే ఆమె ఊరిలోకి వెళ్ళింది, నేను క్రీస్తును కనుగొన్నాను, మెస్సయ్యను కనుగొన్నాను అంటూ ఊరిలో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అంటే ఆ ఊరిలో చాలామంది రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సమరయ పట్టణములో, తృణీకరించబడిన సమరయ పట్టణములో యూదులు సమరయ వైపు చూడటానికి కానీ అటువైపు వెళ్ళటానికి కానీ ఇష్టపడరు. కానీ దేవుడి రక్షణ కొరకు అక్కడ ఎదురు చూస్తుంటుంటే దేవుడు మాత్రం అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆ త్రోవను వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆమెకు సువార్త ప్రకటిస్తే ఆమె ఇంకో 10 మందిని, ఇంకొక 20 మంది, లేదా ఊర్లో కొంతమందిని ఆమె తీసుకొచ్చింది. ఆ సమయంలో శిష్యులు అంటున్నారు 30లో, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండేరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది అన్నాడు. అంటే అక్కడ కూడా ఏం చెప్తాడంటే ఆయన పని కంప్లీట్ చేయటమే నాకు ఆహారం అని. నేను సింగపూర్లో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తికి ఫాలో అవుతుండేవాడు. అతనితో భోజనం టైం అయింది, భోజనంకి వెళ్దామంటే ఎప్పుడు ఆయనతో జాబ్కి వెళ్ళినా ఒకటే మాట చెప్పాడు, నేను వచ్చిన పని అయిన తర్వాతే భోజనం చేస్తాను, నాకు భోజనం కంటే కూడా ఇంపార్టెంట్ నేను వచ్చిన పని కంప్లీట్ చేసుకోవటం అని చెప్తుంటాడు అనమాట. ఈ లోకములో తాను చేస్తున్న వృత్తికే అంత న్యాయం చేయాలనుకుంటే నీ కొరకు నా కొరకు సిలువలో రక్షణ అనుగ్రహించుట కొరకు సిలువలో మరణించిన మన యేసు ప్రభు పని కొరకు మనం ఇంకెంతగా దప్పికొని ఉండాలి, ఇంకెంతగా ఆకలి కొని ఉండాలి. ఆకలిస్తున్నప్పుడు మనం అన్నం ఎలా తింటామో దేవుని పని చేయాలన్న ఆకలి కూడా మనకు ఆ విధంగా ఉండాలి. అలాగా ఆలోచనలతో మనం నింపబడినప్పుడు, ఆయన పనుల కొరకు మనం హృదయము నింపబడినప్పుడు ఆయన జత పనివాడుగా ఉండటానికి ఒక అర్హత మనకు వస్తుంది. ఇక్కడ మెట్టుకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆయన పనులు ఏంటంటే తర్కించుట, వాదించుట, సత్యమును బయలుపరచుట, రక్షణ సువార్తను ప్రకటించుట, తన్ను వెదుకు వారికి యేసు ప్రభువును గురించి తెలియపరచుట, రక్షణ మార్గంలోనికి నడిపించుట, ఈ సువార్త ప్రకటించుట, ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుని పని అన్నమాట. అందుకనే ఆ పనిలోనే యేసు ప్రభు ఉన్నాడు. ఆ పని మనం ఎరిగి మనము కూడా ఆయన జత పనివారము కావాలి, ఆయన జత పనివారము కావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అసలు మన యేసయ్య ఏం చేస్తున్నాడు, మన దేవుడు చేస్తున్న పనేంటి అన్నది ఆలోచిస్తే 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అంటే వ్యవసాయం చేస్తున్నాడంటే నిజముగా
పొలంలో గోతులు తవ్వి భూమిని సా బాగా దున్ని విత్తనాలు చల్లే పని కాదు చెబుతుంది. ఈ లోకమే ఒక పొలముగా చూస్తున్నాడు. ఈ లోకములో పాపములో పడిపోయినటువంటి మానవ జాతిని విమోచించటానికి దేవుడు తన వాక్కు ద్వారా పిలుస్తున్నాడు, తన రక్తము ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ సంగతులను ప్రకటించుట ఒక వ్యవసాయము. ఆయనతో పాటు మనము కూడా సువార్త ప్రకటించుట అనేది ఒక వ్యవసాయంలో మనము కూడా ఉన్నట్లే. కాబట్టి పౌలు చెబుతున్నది ఏంటంటే, మేము దేవుని జత పనివారము అన్నాడు. మనము కూడా ఆయన జత పనివారము కావాలి. ఉదాహరణకు దేవుడు డాక్టర్ అనుకోండి, ఆయన ఆపరేషన్ చేస్తున్నాడు, పక్కనే నువ్వేం చేయాలి? ఆయనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అరేంజ్ చేయటం, ఆయనకు కావాల్సినవన్నీ నువ్వు అందుబాటులో ఉండి ఒకదాని తర్వాత ఒకటి అందించటం. బ్లేడ్ ఇవ్వమంటే బ్లేడ్ ఇవ్వటం, సిజర్స్ ఇవ్వమంటే సిజర్స్ ఇవ్వటం, ఇలా చేయాలి. అంతేగాని ఆ పక్కనే ఉన్న టాయిలెట్ క్లీన్ చేయడానికి వెళ్ళకూడదు. అది దేవుని జత పని కాదు. దేవుని జత పని వాడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే, ఈ సమయంలో, ఈ తరంలో, ఈ కాలంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో ఇప్పుడు దేవుడు ఏ పని చేస్తే మెచ్చుకుంటాడు, ఏ పని దేవుడు చేయాలని అనుకుంటున్నాడు అన్నది గ్రహించి అదే పని నీవు చేయుట, అదే పని నీవు కూడా చేయుట దేవుని జత పనివారమవుతాం. ఈనాడు చాలామంది దేవుని సేవ చేస్తున్నారు కానీ దేవునితో జతై పని చేయట్లే. ఎలా పని చేస్తున్నారంటే, దేవుడే వీరికి జతై పని చేయాలన్నట్లుగా చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడో ఆ పని చేయాలి. మనం చేసిన ప్రతి పనికి దేవుడు మనకు జత అవ్వడు. దేవుడు ఏ పని చేస్తున్నాడో ఆ పనికి మనము జత కాగలగాలి. అలా జత కాగలగాలి అంటే దేవుడు ఏ పని చేస్తున్నాడో తెలుసుకోవాలి, దేవుడు పనేమిటో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న రోజున నేను కూడా పౌలులాగా దేవుని జత పనివారము అవుతాం. దేవుని జత పనివారం అయినప్పుడే మన పనికి ప్రతిఫలము దొరుకుతుంది. అదే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో సేవ చేసేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు, క్రైస్తవులు కానీ, సంఘ కాపురులు కానీ, విశ్వాసులు కానీ, ఎవరైనా సరే దేవుని పని చేసేవాళ్ళు, వాళ్ళ పనిని 6 విధాలుగా పోల్చాడు. ఎలా పోల్చాడో చూడండి. 12వ వచనంలో, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, 6 విషయాలు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య. పరిచర్యలు ఇలా ఉంటాయి కొందరిది బంగారం లాంటి పరిచర్య, కొందరిది వెండి లాంటి పరిచర్య, కొందరిది వెలగల రాళ్ళు వంటి పరిచర్య, కొందరిది రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య లాంటి పరిచర్య. మీరు చూడండి, మీకు ఒక పోలిక చెప్తాను. బంగారాన్ని, గడ్డిని పట్టుకుందాం. ఒక ట్రాక్టర్ గడ్డి 6,000 రూపాయలు. ఒక ట్రాక్టర్ నిండా ఉండే గడ్డి 6,000 రూపాయలు. ఒక 2 తులాలు బంగారం కొన్నాం అనుకోండి, దాదాపు 12,000 రూపాయలు అవుతాయి. గడ్డి పక్కన ఆ ఉంగరం పెట్టి ఫోటో తీయండి. ఫోటోలో ఏది పడుతుంది ఎక్కువగా? గడ్డే పడుతుంది, బంగారం పడదు. కానీ విలువ దేనికుంది? ఆ చిన్నదానికే విలువ ఉంది. ఈనాడు విస్తారంగా జనాలు వచ్చి పడిపోతుంటేసరికి అది పెద్ద సేవ, బంగారం లాంటి సేవ అని చాలామంది సంబరపడిపోతున్నారు. కానీ దేవునితో జతై పని చేసేవాడు పని బంగారంలా ఉంటుంది. ఇప్పుడు ఈ బంగారాన్ని, గడ్డిని అగ్నిలో వేసామనుకోండి, అంత పెద్ద గడ్డి కూడా ట్రాక్టర్ నిండా పట్టే గడ్డి కూడా క్షణాల్లో కాలి బూడిదైపోద్ది. ఈ బంగారం మాత్రం మంట ఆగిపోయిన తర్వాత కూడా బంగారాన్ని తీసి పక్కన పెట్టుకొని మరలా వాడుకోవచ్చు. దాని విలువ తగ్గిపోదు, ఇంకా దానికి షైనింగ్ వచ్చి ఇంకా విలువ పెరుగుతుంది. దానికి ప్రతిదీ కూడా అలాగే. వెండిని కానీ, రాళ్ళు, కర్రని కానీ, కొయ్యని కానీ చూడండి, అవి అగ్నికి కాలిపోతే బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్నికి ఇంకా షైనింగ్ వస్తుంది వాటికి. అలా షైనింగ్ వచ్చే పని, ఆధ్యాత్మిక పని, దేవుని సేవ అనే పని, దేవుని కార్యక్రమాలు అనే పని నీవు చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మెప్పు పొందుకునేలాగా నువ్వు పని చేస్తున్నప్పుడు, దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు నీ జీవితంలో దేవుని జత పనివాడుగా నీవు ఉండగలుగుతావు. కనుక దేవుని జత పనివాడుగా ఉండటం
అంటే సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించటమే కాదు, రక్షించబడిన ఆత్మలకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారమును, సత్యబోధను అందించటం కూడా దేవుని పని. ఆ తర్వాత వారిని క్రీస్తు పోలికలోనికి సంపూర్ణులుగా చేయుట అనేది కూడా దేవుని పని. రాకడలో ఎత్తబడగలిగిన సామర్థ్యము వారి ఆధ్యాత్మిక జీవితానికి కలిగించే విధముగా నీ బోధలు, నీ వాక్య పరిచర్య ఉండుట అంతయు దేవుని పని. కాబట్టి దేవుని పనేంటో ముందు తెలుసుకోవాలి. దేవుని పనేంటో తెలుసుకుంటేనే దేవుని జత పనివారము కాగలుగుతాం. దేవుని జత పనివారం కాగలిగితే మన పరిచర్య, మన పనితనము అగ్నికి కాలిపోదు సరికదా, అగ్ని పరీక్షకు కూడా అది ప్రతిఫలం ఇచ్చేదానిలాగా ఒక షైనింగ్తో మన పరిచర్య పరలోకంలో నిలవబడుతుంది. యేసు ప్రభు లోకానికి వస్తూనే జీతం పట్టుకొని వస్తున్నాడంట. చూడండి, ఆ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోనే 13వ వచనంలో మనం చదివాం. బంగారము, వెండి, వెలగలరాలు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేతే బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. పెద్ద పరిచర్య చేసి ఆ పరిచర్యకు ప్రతిఫలం రాలేదనుకోండి, పరలోకానికి వస్తాడు. ఎందుకంటే రక్షణ పొందాడు కాబట్టి, నీటి బాప్తిస్మం పొందాడు కాబట్టి, ఆయన దేవుడిగా అంగీకరించాడు కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నాడు కాబట్టి రక్షణకు పొందటానికి యోగ్యునిగానే దేవుడు ఎంచుతాడు. కానీ తాను దేవుడు చేస్తున్న పనిలో పాలిభాగస్తుడు కాలేకపోయాడు కాబట్టి అతను ఎంత పని చేసినా అది ఉపయోగం ఉండదు. అందుకే చేసే పని కొద్ది కాలమైనా, కొన్ని గంటలైనా కరెక్ట్గా దేవుడు చేయాలనుకున్న పనినే దేవుని జత పని వారుగా మనం పని చేయగలిగితే జీతం పుచ్చుకుంటాం. ఆయన వస్తూనే మనకు జీతం పట్టుకొస్తున్నాడని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభునామమును కొనియాడుదాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, దయగల నా రాజా, అద్వితీయుడా, సత్యదేవుడా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, మరొకసారి నీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించే కృప ఇచ్చినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా, ఏదో మందిరానికి వెళ్ళొస్తున్నాం అన్నట్లుగా భక్తి జీవితము కాకుండా మీ పని చేయగలిగిన ఆలోచనతో, నీ పని చేయాలన్న తపనతో, నీ పని చేయాలన్న తృష్ణతో మీకు జత పని వారుగా ఉండి నాయన మీ పని చేసి పరలోకంలో మీ మెప్పు పొందుకోవటానికి, మీరిచ్చే ప్రతిఫలం, మీరిచ్చే జీతం పుచ్చుకొనటానికి సహాయం చేయండి, కనికరించండి. నీ గొప్ప కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. శిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.